సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఒకవైపు ప్రకృతి ప్రకోపం, మరోవైపు అధికారులు పాలకుల ఉదాసీనత వెరసి అన్నదాతలు అయితే రాష్ట్రంలో తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. ఈ నేపథ్యంలో శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండలం శాసనగూడ గ్రామానికి చెందిన యువ రైతు నవీన్ రెడ్డి ఒక వినూత్న కార్యక్రమం శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం మనతో నవీన్ రెడ్డి ఉన్నారు. తనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నవీన్ రెడ్డి గారు, మీరు ఏంటి ఈ ఎద్దుల బండి మీద యాత్ర చేస్తారు? ఏంటి అసలు మీ కాన్సెప్ట్ ఏంటి? అసలు రైతుల కోసము, రైతులు గిట్టుబాటు ధర కావాలి, పాడి రైతులకు కానీ యువత వ్యవసాయం వైపు రావాలనే ఒక ఉద్దేశంతోనే మనం ఈ యాత్ర చేస్తున్నాము. ముఖ్యంగా రైతులు తీవ్రంగా ఎదుర్కొంటున్నారు. రైతు ఏకున్నా ఎంఆర్పి రేట్లే, కానీ రైతు పంట పండించి ఎన్నో ప్రకృతి విపత్తులను తట్టుకొని పంట పండిస్తే దాన్ని దళార్ అనే ఒక వ్యక్తి దాన్ని దోచేస్తున్నాడు అన్న. దాని వంటి రైతులకు తీవ్రంగా నష్టం వస్తుంది. ఆ తీవ్రంగా నష్టం రావడం వల్ల అప్పుల పాలై ఆత్మహత్యలు కొంతమంది చేసుకుంటున్నారు. సిటీలకు పోయి వాచ్మెన్లు అలా ఏదో హోటల్లో అలా పని చేసుకుని చావలేక ఇంకా కుటుంబం యొక్క బాధ్యతను చూసుకోవాలనే ఒక ఉద్దేశంతో ఏదో ఒక పని, ఇష్టం లేకపోయినా కూడా వ్యవసాయం వదిలి వేరే పని చేస్తూ ఉన్నారు. ఇలాంటివన్నీ నేను చూసినాను కాబట్టి ఇలాంటివి జరగకూడదు. ప్రభుత్వం అంటే ఏమన్నా రైతులకు ఆదుకునే విధంగా దళారీ వ్యవస్థ లేకుండా చేయాలనే ఒక ఉద్దేశంతో యాత్ర చేస్తున్నాము. అలాగే పాడి రైతులు కూడా అంతే. పాల రేటు 27 రూపాయలు ఉంది, పాల ప్యాకెట్ చూసి 80 రూపాయలు ఉంది. దానా రేట్లు ప్రతి ఒక్కటి పెరిగిపోతున్నాయి. పశువులు ఏమని చనిపోతే రైతు కాడ నష్టము, ఇన్సూరెన్స్ లేదు. యువత వ్యవసాయం వైపు రావట్లేదన్న. మెయిన్ వ్యవసాయం అంటేనే చులకనగా చూస్తున్నారు ప్రతి ఒక్కరు. వ్యవసాయం చేసే వాళ్ళకి పెళ్ళిళ్ళే అవుతాను లేదు. ఎందుకంటే పెళ్ళిళ్ళు అవుతానులే అంటే వ్యవసాయంలో ఆదాయం రావట్లేదని ఆడపిల్ల తల్లిదండ్రులు వ్యవసాయం చేసే వాళ్ళకి బిడ్డను ఇవ్వట్లేదన్న. పాదయాత్రలు చేయడం మనం చూసాం, ట్రాక్టర్ల పైన యాత్రలు చేయడం మనం చూసాం. మీరేంటి వినూత్నంగా ఈ ఎద్దుల బండి పైన యాత్ర చెప్పారు? ఎద్దుల బండి పైన ఎందుకంటే ప్రయాణం చేస్తున్నా అంటే, నేను రైతు కాబట్టి ఒక రైతుగా ఈ భవిష్యత్ తరాలు అంతరించిపోతాయి అంటే ఎద్దుల బండ్లు ఒకప్పుడు ఉండేవి కానీ చెప్పుకునే లేకుండా భవిష్యత్తులో కూడా ఎద్దులు బండి ఉండాలనే ఒక ఉద్దేశంతో రైతుకు సింబాలిక్ గా ఎద్దుల బండి కాబట్టి ఎద్దుల బండి మీదే ప్రయాణం చేస్తున్నాను అన్న. అంటే ఇప్పటికీ మీరు ఎన్ని రోజులుగా యాత్ర చేపట్టారండి? నేను 11 రోజులు అయిందన్న. హిందూపురం అంటే బయలుదేరి ఈ రోజు బనగానపల్లికి వచ్చినాను. 11 రోజులు అయింది. రోజుకి 20 కిలోమీటర్ల చొప్పున బనగానపల్లికి చేరుకున్నాను. అంటే మీరు ఇంకా ఎక్కడి దాకా వెళ్ళాలంటే ఇక్కడ అసలు మీ యాత్ర ముగింపు ఎక్కడ జరుగుతుంది? మంగళగిరి ఆఫీస్, పవన్ కళ్యాణ్ సార్ ఆఫీస్ వరకు ఉన్నాను. అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలిసి మీరు రైతు సమస్యల పైన ఒక విజ్ఞాపన పత్రం ఇస్తా అంటారు. అందుకే అన్న వెళ్తున్నా. రైతు సమస్యలు తెలియజేయాలని పవన్ కళ్యాణ్ సార్ వరకు వెళ్తున్నాను. అంటే డిప్యూటీ సీఎం అపాయింట్మెంట్ మీకు దొరుకుతుందని ఆశిస్తున్నారా? మనం ఇప్పుడు దేవునితో వరకు పోవడం మన ధర్మము. అది దొరుకుతుందో పోతుందో అది నాకు తెలీదు. దొరకాలని కోరుకుంటాను. ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలవాలనే ఉద్దేశంతో మీరు గత 11 రోజులుగా, అంటే ఇంకా ఎన్ని రోజులు చేస్తారో తెలియదు, యాత్ర అయితే చేపట్టారు. ఒకవేళ ఆయన అపాయింట్మెంట్ మీకు దొరకకపోతే మీ ఆశయం అనేది సిద్ధించదు కదా? అసలు ప్రయత్నం చేస్తానమన్నా మంచి జరగాలని. దొరికితే మంచిదన్న. ఏదో కొంచెం అట్లా రైతుల యొక్క విషయాలు తెలియజేసి రైతుల యొక్క సమస్యలు అలాగే యువత ముందుకు తీసుకొచ్చేలాగా ఏదైనా ప్రభుత్వం ప్రోత్సాహాలు యువ రైతులకు చేస్తే, యువత ముందుకు వస్తే మంచి భవిష్యత్ తరాలకు మంచి ఆహారం అందించవచ్చు అనే ఒక ఉద్దేశంతోనే మనం ఈ యాత్ర చేపడుతున్నాం. మంచి ఆశయంతో అయితే ఈ యాత్ర చేపట్టారు. అయితే మరి మీకు ఈ యాత్రకు స్థానికుల నుంచి ఎలాంటి స్పందన లభిస్తుంది? అంటే చేయూత అనుకోండి, మద్దతు అనుకోండి. రైతులైతే ఫుల్గా రైతులంతా మద్దతు అయితే ఇస్తున్నారన్న. బాగా రైతులు కానీ యువ రైతులు కానీ అంటే ఇలాంటి కొటేషన్లు మంచిగా సమాజానికి మంచి మెసేజ్ ఇస్తాను అని సమాజం వెళ్లే దారిలో కూడా మనకి మంచిగానే సపోర్ట్ అయితే చేస్తా ఉన్నారన్న. రైతు నవీన్ రెడ్డి చేపట్టిన యాత్రకు ఏపీ మార్కెట్ డైరెక్టర్ తులసిరెడ్డి తన మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన మనతో ఉన్నారు. తనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ఇక్కడికి ఎందుకు వచ్చారండి మీరు? నేను వేరే నా కోర్టు పని మీద ఉంటే కోర్టుకు వచ్చాను. వస్తే ఇతను హోటల్లో భోజనం చేస్తుంటే కనపడ్డాడు. మాకు తెలిసిన అబ్బాయి పరిచయం చేశాడు. ఇట్లా నవీన్ రెడ్డి, అనంతపురం జిల్లా, అతను ఈ విధంగా ఫార్మర్ ట్రావెల్ అనే ఒక ఎద్దుల బండితో యాత్ర చేస్తున్నారు. ఎద్దులతో యాత్ర చేస్తున్నారు. పరిగి నుంచి విజయవాడ వరకు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిని కలవడానికంటే నేను కూడా ఆసక్తిగా చూద్దామని చెప్పేసి ఇక్కడ వెటర్నరీ హాస్పిటల్కి రావడం జరిగింది. ఇతని కాన్సెప్ట్ చాలా మంచిగా ఉంది. ఎందుకంటే రైతులకు మద్దతు ధర ఇవ్వాలనేది ఒక కాన్సెప్ట్. అదే రైతులకు మద్దతు ధర కావాలంటే గవర్నమెంట్ నుంచి మార్కెట్ ద్వారా మేము ప్రొక్యూర్మెంట్ తీసుకొని, మార్కెట్ తక్కువ అంటే వ్యాపారస్తులు తక్కువ రేటుకు తీసుకుంటే దాన్ని గవర్నమెంట్ ప్రకటించిన మద్దతు ధరకు మేము ప్రొక్యూర్మెంట్ తీసుకొని గోడౌన్లోకి పెట్టుకొని స్టాక్ పెట్టుకొని
గవర్నమెంట్ ప్రకటించిన ద్వారా మార్కెట్ ద్వారా మేము అందజేయగలుగుతున్నాం. కాబట్టి ఇతను కొత్తగా వ్యవసాయ పద్ధతులు మార్చాలా, ఈ డిఏపి యూరియా ఇవన్నీ చేయడం వలన కొన్ని అనారోగ్య పరిస్థితులు ఈ ఫుడ్ వలన అని చెప్పి చెప్తున్నాడు. ఆర్గానిక్ ఫుడ్ కావాలా అని చెప్పి చెప్తున్నాడు. అది మంచి కాన్సెప్టే. అది రావాలంటే ప్రజలలో చైతన్యం రావాలా, ప్రజలలో మార్పు రావాలా. అలాగే పాల గురించి కూడా చెప్తున్నాడు. పాలు లీటర్ వచ్చేసి రైతుల దగ్గర 27 రూపాయలు తీసుకుంటున్నారు, బయట మార్కెట్లో ప్రైవేట్ సంస్థలన్నీ 80 రూపాయలు అమ్ముతున్నారు అని చెప్తున్నారు. అది వాస్తవమే. వ్యాపారస్తులు రైతుల దగ్గర నుంచి వ్యవసాయదారు దగ్గర తక్కువ రేటు కొంటాడు, మార్కెట్లోకి పోయేటానికి ఎక్కువ రేటుకి అమ్ముతాడు. అతను కూడా 4 రూపాయలు మిలగాలనే ఆదేశం ఉంటుంది. అలాగే డైరీస్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఆ డైరీస్లలో ఈ మిల్క్ అంతా కూడా స్టోరేజీ, వర్కర్సు, ప్యాకింగు, ఈ కవర్సు ఇవన్నిటికి కూడా కొంత ఖర్చు అవుతుంది. కాబట్టి లీటర్ ఎక్కువ రేటు పెట్టి అమ్మేదానికి ఉంది. అంటే మార్కెట్లో దొరికేదంటే కొంత ఆదాయాన్ని వేసుకొని చేస్తే బాగుంటుంది, కానీ ఎక్కువ రేట్లకు అమ్మడం తప్పు అనేది నా ఆలోచన. కాబట్టి నేను ఈ అబ్బాయికి సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నాము. ఈ విషయాన్ని మా మార్క్ఫెడ్ చైర్మన్, మా మార్క్ఫెడ్ డైరెక్టర్ దృష్టిలో కూడా ఈ విషయాన్ని మేము పెట్టగలుగుతాము. ఇతని కాన్సెప్ట్ గురించి, ఇతని సంకల్పాన్ని గురించి మేము చెప్పగలుగుతామని మీకు అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఆంధ్ర రాష్ట్రంలోని రైతాంగానికి మంచి జరగాలని ఆకాంక్షిస్తూ యువ రైతు నవీన్ రెడ్డి చేపట్టిన యాత్ర దిగ్విజయంగా కొనసాగుతుంది. అతను చేపట్టిన ఈ యాత్ర ఆశయం సిద్ధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ లభించి తద్వారా రాష్ట్ర రైతాంగానికి మంచి జరగాలని ఆకాంక్షిస్తాం. కెమెరా పర్సన్ నాగబాబుతో నందకిషోర్, సుమన్ టీవీ, బనగానపల్లె నుంచి, కర్నూలు ఉమ్మడి జిల్లాలో.